జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం లత్తిపురం గ్రామంలో విద్యుత్ షాక్తో 11 గేదెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. గత నెల రోజుల క్రితం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వ్యవసాయ పొలంలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. అప్పటి నుండి విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో కిందనే పడి ఉన్నాయి. తాత్కాలికంగా విద్యుత్ను నిలిపివేసిన గ్రామానికి సరఫరా అవుతున్న లైన్లు తెగిపడ్డ వైర్లు తగలడంతో విద్యుత్ సరఫరా జరిగి మేత కోసం వెళ్లిన బర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. లక్షలు విలువ చేసే బర్రెలు మృతి చెందడంతో యాజమానులు లబోలిబోం అంటున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరిగినందుకన్నా నష్టపరిహారాన్ని విద్యుత్ శాఖ అధికారులు చెల్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నావి 9 బర్రెలు చనిపోయినాయి. ఇక్కడ కరెంట్ అన్ఆథరైజ్డ్ గా తీసిన కనెక్షన్ ఎవరు కలిపినారో అన్ఆథరైజ్డ్ గా కలిపినారు. 9 బర్రెలు ఉదయం మేయని కిడిస్తే షార్ట్ వచ్చి చనిపోయినాయి. మనిషి కూడా చనిపోయింది, త్రుటిలో తప్పిపోయినాడు. మనిషి వచ్చి ఇగ్గేస్తే బతికిపోయినాడు జీత గారు. ఇది మరి కరెంట్ వల్ల నిర్లక్ష్యమే. ఇది ఇన్ని నెలల పైన అయిందంటే కింద పడి వైర్లు ఇవి. మరి నెల నుంచి ఏం చేసినారో అర్థమవుతలేదు. ఎవరికైనా ఫిర్యాదు చేసినారా దీనిపైన? దీనికి ఇంకా ఇప్పుడు పోవాలి, ఎఫ్ఐఆర్ చేయాలని పోతున్నాం. లత్తిపురం గ్రామం కరెంట్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల నెల రోజుల నుంచి వాళ్ళు తెగిపడ్డాయి. వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ మా బర్రెలు కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. దీనివల్ల మాకు చాలా బాధగా ఉంది. దీనివల్ల గవర్నమెంట్ నుంచి మాకు